Nobody can stop this flow. Hallelujah. 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 ఉదయకాల సమయం మనం ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక దర్శనం దేవుడు చూపించారు. ఎలా అంటే అది చిన్నదే కానీ చాలా కనెక్టెడ్ అన్నమాట. మన ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఇప్పుడు 25వ కీర్తన చదవమని ఒక ప్రేరేపణ ఇచ్చారు. నిజానికి అందులో ఎంత మ్యాటర్ ఉందో నాకైతే తెలీదు, కానీ ఆయన మార్గం గురించి ఆయన తేటగా చూపిస్తానంటున్నారు. చూడండి, నా మాట చదవండి. నీ త్రోవలను నాకు తేటపరచము, నీ త్రోవను నాకు తేటపరచము. చూడండి, ఇటు ఇటు చూడండి. ఇదిగో ఒక హైవే అలా వెళ్తూ ఉంది. నేను అంటే ఫిజికల్గా మిమ్మల్ని అందరినీ చూడలే. రేపు ఇక్కడికి వచ్చారా, వాళ్ళకి కనపడట్లేదు. ఇటు వచ్చేసి కూర్చో. మీకు క్లియర్గా ఉందా? రైట్. ఇంకొంచెం కొద్ది మూవ్ అవరా. ఇటు నువ్వు వెళ్ళిపోరా. నువ్వు కొంచెం బ్యాక్ చేసుకున్నాను. కొంచెం ఇంకొంచెం. రైట్. అందరు కనిపిస్తుంది కదా, జాగ్రత్తగా చూడండి. ఇలా ఒక హైవే ఉంది. నేను అంటే ప్రతి పర్సన్ అని నేను చెప్పలేను, కానీ మనం ఉన్నాం. నాకు మన వ్యూ కనపడట్లేదు. వెనక నుంచి ఇక్కడ ఉన్నాం మనం. యాక్చువల్గా మన ఏ వెహికల్లో ఉన్నా లైట్ ఇక్కడ పడుతుంది. ఆ లైట్ మనకి ఇలా ముందుకు పడుతుంది, అంతే కదండి. ఏ లైట్ అయినా సరే త్రోవ చూపించేటప్పుడు ఏంటి, మన ముందుండి పడుతుంది. కానీ నేను చూసిన దృశ్యం ఏంటంటే, వెనక నుంచి స్లోగా స్టార్ట్ అయిన ఒక లైట్. అది చాలా బలమైన లైట్. ఇలా ఓపెన్ అయ్యి మొత్తం మార్గం అలా ఒక వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుంది, అటువంటి దృశ్యాన్ని చూపించారు. ఆమేన్, ఆమేన్. నమ్మండి, ఇంతవరకు ఎటు వెళ్ళాలో తెలియలేదేమో, ఇక కనిపించబోతుంది. ఆమేన్. ఇంతవరకు మార్గం ఏమిటో అర్థం కాలేదేమో, ఇక కనబడబోతుంది. ఇంతవరకు లిమిట్స్ ఏంటో తెలియలేదేమో, ఇక కనబడబోతుంది. చీకట్లో ఒకడు ప్రయాణిస్తున్నప్పుడు మార్గంలో ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు వాడు తొట్టుపడతాడేమో, కానీ వెనక నుంచి వచ్చు ఈ వెలుగు నువ్వు ఎటు వెళ్ళాలో నీ వెన్ను తట్టి చూపించబోతుంది. ఆమేన్. నమ్మిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, నాకు ఆ మార్గం చూపించయ్యా. నీ మార్గము నాకు తేటగా చూపించిన ఆయన. ఆ వెలుగు నాకు కావాలి డాడీ. ఆ చీకట్లో ఉన్న నన్ను వెలుగునకు నడిపిస్తున్నవాడు నీవే, కానీ నన్నుండి నడిపిస్తున్న నీ మార్గం తేటగా నా కన్నులు చూచినట్లుగా నా కన్నులు తెరవయ్యా అని ప్రార్థన చేయి ఈరోజు. తండ్రి మీకు స్తోత్రములు రాజు, మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నాయన ప్రభువా తండ్రి, వాహనముకున్న ఆ కొద్దిపాటి ఆ వెలుగులో తండ్రి త్రోవను వెతుక్కుంటూ నాయన ప్రభువా, ముందున్న గుట్టలు తండ్రి నాయన ప్రభువా, డైవర్షన్స్ కానీ ప్రభువా తండ్రి నాయన, యూటర్న్స్ కానీ తండ్రి, స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ తండ్రి నాయన ప్రభువా తండ్రి, కొండలు మిట్టలు వాగులు వంకలు లోయలు చూడకుండా ఆ చిన్న కాంతి వెలుగులో తండ్రి నాయన ప్రభా, మేము వేసుకున్న ఆ లైట్లో వెళ్ళామేమో, కానీ తండ్రి నాయన ఇదిగో నేనున్నానని ప్రభువా యేసయ్య, మా జీవితానికి తండ్రి నాయన నేనే వెలుగుగా ఉన్నానని, మీ మార్గము పూర్తిగా తేటగా కనిపించినంతగా నేను మీకు వెలుగునిస్తానని ప్రభువా, ఆ వెలుగు మార్గములో మీరు నడుస్తారని, నేను మీ ముందు నీ వెనక అన్ని కోణముల్లో నేను ఉంటానని ప్రభువా యేసయ్య, మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీ యొక్క గొప్ప వెలుగులోనికి నాయన ప్రభువా, ఇంతకాలము తండ్రి నాయన నిజమైన తండ్రి ఆ పరిపూర్ణమైన వెలుగులోనికి మేము రాలేదా తండ్రి? మీరు నడిపిస్తూ మీరు చూపిస్తున్న వెలుగును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి నాయన, ఆ వెలుగులో మేము కనిపించకూడదు, మీరే కనిపించాలి ప్రభువా. మీ వెలుగులో మేము నడవాలి తండ్రి, మీ వెలుగులోని మేము వెళ్ళాలయ్యా. అయ్యా, ఈ వెలుగు ముందు ఏ ఒక్క చిన్న టార్చ్ కూడా కనిపించదు ప్రభువా యేసయ్య తండ్రి. మీ గొప్ప వెలుగులో తండ్రి మేమందరము తండ్రి నాయన, మాకున్న తండ్రి నాయన చిన్ని లైట్స్ కాదు ప్రభువా, నీ వెలుగును ధరించుకున్న వారు
వారమై తండ్రి మేమందరము తండ్రి నాయన ముందున్న మార్గమును తేటగా చూస్తూ అయ్యా అది నీ మార్గమని కనిపెట్టుకుంటూ నాయన ఇంకనూ బలముగా పరిగెత్తే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతకాలము తండ్రి నాయన యేసయ్య ఎరగకుండా ఉన్నామా? కన్నులు మూసివేయబడి ఉన్నాయా తండ్రి? ఆత్మీయ నేత్రములు మాకు కలుగలేదా? ఈనాడు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. తేటపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మార్గములు ఓపెన్ చేసినందుకు మీకు స్తోత్రములు తండ్రి. తేటగా ట్రాన్స్పరెంట్ గా ఇది ఏ మార్గమని వెన్ను తట్టిన ఆయన ప్రభువ మీరు ముందున్న ప్రతి దాన్ని మాకు ముందుగానే తెలియచేస్తున్నాయన. ఇదే మార్గమని ప్రభువ ప్రతి ఆటంకమును తొలగించి ప్రభువ మార్గములంతటిని సరళము చేసిన ఆయన ప్రభువ యేసయ్య అది ఇరుకైన మార్గమైన అది నా వెలుగుతో నింపబడిందని ప్రభువ ఆ ఇరుకైన మార్గములో కూడా మమ్మల్ని తండ్రి నాయన ప్రభువ యేసయ్య తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువ. నీ వెలుగు ఉంటే చాలు తండ్రి నాయన యేసయ్య మీ వెలుగు ఫలములుగా మేమందరం ఫలించినట్టు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వెలుగై ఉన్నవాడా పరిశుద్ధుడా తండ్రి ఆ పరిశుద్ధమైన వెలుగులో మమ్మల్ని అందరినీ ప్రభువ నిరంతరము తండ్రి వెలిగింపబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వెలుగులోనే మేము ఉండాలయ్యా నాయన. నీ వెలుగులను మేము ఎవరు కూడా ఎటు కూడా పారిపోకూడదు, ఎటు కూడా పడకూడదు తండ్రి నాయన యేసయ్య. నీ వెలుగులోనే మేము ఉండాలి తండ్రి. నీ వెలుగులోనే మేము దాగి ఉండాలి తండ్రి. నీ వెలుగులోనే మేము నడవాలయ్యా. నీ వెలుగు చూపిస్తున్న ప్రతి చోటుకి మేము వెళ్ళాలి తండ్రి. మాకు సహాయం చేయమని మా మార్గములు తేటపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మా మార్గములు తండ్రి నాయన మీరు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మా వెన్నంటనే ఉండి మీ తండ్రి నాయన మీ చిత్తములు తండ్రి నాయన మీరు మా ముందు నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నమ్మండి, ఇక మన ప్రయాణంలో ఎరుగక వెయ్యము ఒక్క అడుగు కూడా. ఆయన చూపిస్తున్న మార్గంలో నడుస్తాం. ఆమేన్ చెప్దామా? అయ్యా నువ్వు చూపించే మార్గంలో నేను నడుస్తాను చెప్పండి. ఈ ఒక్క మాట చెప్పగలరా? నీ మార్గంలో నేను నడుస్తాను, నీ చిత్తంలో నేను సాగేదనా. నా ఇష్టం చొప్పున సాగిన దినాలిక అయిపోయి చెప్పండి అయిపోయాను. ఈరోజు బిడ్డలు మాట్లాడుకుంటూ ఉన్నాం అందరం బయట కూర్చొని. అక్క అడుగుతున్నారు ప్రభుని, నీ గోల్ ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? బిడ్డ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను చేంజ్ అవ్వాలి. ఒక్కటే వర్డ్ అన్నాడండి కదక్క. ఏమన్నాడు? నేను చేంజ్ అవ్వాలి అంతే. నేను చెప్పనా, ప్రతి ఒక్కరికి మనసు ఉంటే లేదా దేవుడు ఆ మారు మనసు ఇచ్చేస్తారు. ఆమేన్. మనం చేంజ్ అయిపోలేదు, చేంజ్ అవ్వాలన్న తీర్మానం తీసుకున్నాం అంతే. అందరం ఆ ప్రయాణంలో వెళ్తున్నాం. ఎవరు కంప్లీట్గా చేంజ్ అవ్వలేదు నాన్న. పైన వర్డ్ చదవండి. ఈ నూతనమైన సబ్జెక్ట్ మనకి లాస్ట్ వీక్ దేవుడు ఇచ్చారు. నేను చూస్తున్నాను అనేక విషయాలు, మనం ప్రతి వారం దానిని ధ్యానించబోతున్నాం. కానీ నమ్మండి, ఈ ప్రయాణంలో ఈ సబ్జెక్ట్ అవుతున్న ప్రయాణంలో మనం చేంజ్ అవుతాం. ఆమేన్. నిన్ను పిలుచుకున్న నాటి నుండి నువ్వు మార్పును చూడలేదేమో, ఈ సెషన్స్లో అది జరగబోతుంది. ఆమేన్. మునుపు ఎన్నడూ చూడని ఒక మార్పు, చేంజ్ జరగబోతుంది. ఆమేన్. ఎందుకు తెలుసా? మనం అడుగుతున్నాం ఒక ప్రార్థన, ఏమని? నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. కానీ 9వ వచనం, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. గర్విష్ఠులను కాదండి, దీనులను. దీన మనస్సు కలిగి ఉన్నావా? నువ్వు ఆయన చేతిలో ఉన్నావు అని అర్థం. కొంచెం గర్వం స్టార్ట్ అయిందా, చేయి విడిచిపెడతాడు దేవుడు. ఎంతమందికి అర్థం అవుతుంది? ఇంకా
ఇంకా చూడండి, తన మార్గమును దీనులకు నేర్పును. మనం ఏమడిగాం చెప్పండి? నీ మార్గములను నాకు తెలియచేయము. ఇప్పుడు చెప్పనా, దీనత్వం కలిగి ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో వారికి ఆ లైట్ ఓపెన్ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నీకు ఆ లైట్ కనపడట్లేదా? అయితే నీకు ఇంకా దీనత్వం రాలేదు నాన్న. అర్థమవుతుందా? ఏదది డస్ట్ లేదు. దీనత్వం ఇంకా రాలేదు. ఆయన మార్గం కనిపిస్తుందా? నువ్వు ఆయన దృష్టిలో దీనత్వాన్ని ధరించుకున్నావు. ఆమేన్. ఇది ఏదో ఒక డ్రెస్ వేసుకున్నట్టు కాదు నాన్న. వింటున్నారా? డ్రెస్ అయితే ఏం చేస్తాం? ఇది నచ్చకపోతే తీసి మళ్ళీ వేసుకుని. కానీ చర్మం ఏం చేయగలవు? నీ చర్మాన్ని నువ్వు ఎన్ని చేసినా నీ చర్మం మారిపోతుందా? అలా ఒక దీనత్వాన్ని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవడం అంటే చర్మం వేసుకోవడం అండి, వాతలు వేసుకోవడం కాదు. నక్క పులిలా కనపడాలని ఏం వేసుకుందట? వాతలు వేసుకుందట. మీకు అర్థమవుతుందా? అంటే స్కిన్లో చేంజెస్ చేయాలని ఆలోచన అది, అంతేనా కదా? క్రీస్తుని ధరించుకోవడం అంటే అది వస్త్రం కాదు తీసి పారవేయడానికి. నువ్వు తీయలేని చర్మం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతవరకు మన చర్మమే మనం చూపించామేమో, కానీ ఇక క్రీస్తు అనే చర్మం కనపడాలా? ఒక మాట చెప్తా చూడండి. ప్రత్యక్ష గుడారంలో మనం సన్నిధి రొట్టె బల్ల కానీ ఇవేవి తయారు చేయాలన్నా ఒక కర్ర వాడేవాళ్ళు. ఏం కర్ర? తుమ్మకర్ర. కానీ తుమ్మకర్రని తీసుకుని వచ్చి అలా పెట్టారు. ఫస్ట్ దాని తోలు తీస్తారు, బెరడు ఒలుస్తారు, దానికి అది దాని తోలు. అర్థమైందా? మనకి కూడా మొదట మన తోలు పోవాలి నాన్న. నువ్వు నీ చర్మం మీద ఆయన ఇంకొక చర్మం వేసుకుందామంటే మోసపోతావు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లోపల ఒక స్వభావం, ద్వేషం, అసూయ ఇవి ఉన్నాయనుకోండి, దాని మీద ఇంకో చర్మం పెట్టామనుకోండి, కనీసం గ్రాఫ్ట్ కూడా తీసుకోదు కదక్క. గ్రాఫ్ట్ తీసుకోవాలంటే, గ్రాఫ్ట్ పెట్టాలన్నా అక్కడ ఏం ఉండకూడదు? చర్మం ఉండకూడదు. అప్పుడు నువ్వు ఇంకొక దగ్గర నుంచి చర్మం తీసి ఇక్కడ పెడితే ఆ స్కిన్ని, ఆ మొత్తం మిగిలిన మసిల్ అదైతే ఏదైతే ఉందో అది మొత్తం టేకప్ చేస్తుంది. అవునా కదా? నువ్వు ఆల్రెడీ ఒక చర్మం పెట్టుకొని దాని మీద గ్రాఫ్ట్ పెట్టి చూడు, అవుతుందా? అక్క ఆ వార్డులోనే ఉన్నారు. అవుతుందా? అవదు. ఒక గాయం మానడానికి కూడా ఒక స్కిన్ తీసి వేస్తున్నప్పుడు అది టేకప్ చేస్తున్న ఆ టైం ఎంత క్రూషియల్ పీరియడో అక్కనే అడగండి. కాదా నాన్న? ఆల్రెడీ మన స్కిన్ ఉన్న ఏరియాలో ఆయన స్కిన్ రాదు. కష్టపడి నువ్వు దాన్ని తీసుకో, విసర్జించు, వద్దనుకో, ఆయన ధరించుకోవడం సాధ్యమవుతుంది. ఆమేన్, ఆమేన్. అప్పుడు మాత్రమే ఆయన మార్గంలో వెళ్ళడం సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే నీ మార్గంలో నేను నడుస్తాను అంటే దాని అర్థం క్రియలు. నీ మార్గంలో నేను నడుస్తానంటే అర్థం ఏంటండి? క్రియలు. నీలా నేను నడుస్తానయ్యా, నీ దృష్టితో నేను చూస్తానయ్యా, నీలా నేను మాట్లాడతానయ్యా. వేషధారగా కాదండి, యాక్షన్ కాదండి, కాపీ పేస్ట్ కాదండి. అర్థమవుతుందా? నీలాగా నేను ఉంటానంటే ఇక జుట్టు పెంచుకొని ఏసయ్యలాగా ఒక డ్రెస్ వేసుకొని కాదు. ఒక విషయం చెప్తా వినండి.
మీద అనుకుంటూ రికార్డ్ నేను చెప్తుంది ఏంటి తెలుసా, అక్కడ ప్రభు అన్నది కాదు అక్కడ విషయం. యేసు ప్రభుని అంతమంది చూశారు, జన సమూహంలో అందరూ గుర్తుపట్టారు ఆయన్ని కదా నాన్న. లాస్ట్ వీక్ వాక్యం ఏంటి మనకి? పేతురు దగ్గర ఉన్న అనుభవం మరలా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వారు గుర్తుపట్టారని. ఒక ప్రశ్న అడగనా, యేసుని ఎత్తుకెళ్ళడానికి వచ్చినప్పుడు వారికి యేసు ప్రభు ఎందుకండి తెలియలేదు ఎవరో? అందరూ ఒకలాగే కనబడుతున్నారు, ఎందుకు? హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నా అంటే క్రీస్తుని ధరించుకోవడం అంటే చర్మం మార్చుకోవడం. ఏ చర్మం? మనకున్న స్వభావం మార్చుకోవడం. ఆ ఎన్వైరన్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్రేమ తాకుతుంది. నువ్వు గుర్తుపట్టకపోవచ్చు నాన్న, కానీ నీ హృదయం గుర్తుపడుతుంది. నీ హృదయం ఎక్కడ కంఫర్టబుల్గా ఉందో నీకు తెలీదా? నీకు అర్థమవుతుంది. నువ్వు ఆ ఎన్వైరన్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ఫీల్ అవుతావు నాన్న. ఎంతమందికి అర్థమవుతుంది? మొక్కలకి కూడా వాటిని కట్ చేసినప్పుడు అవి ఒక రకమైన స్మెల్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దాన్ని చూసి మిగిలిన మొక్కలు అలర్ట్ అవుతాయంట, కానీ ఏం చేయలేవు అవి. అంటే ఒక కార్యం అక్కడ ఏదైనా జరుగుతుందంటే అక్కడ ఒక రకమైన స్మెల్ ఎగ్జిబిట్ అవుతుంది, ఒక వాసన అక్కడ ఎగ్జిబిట్ అవుతుంది. పౌలు వాళ్ళు సువాసనతో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏ సువాసన? సిలువను గురించిన వార్తనే పట్టుకొని మోసుకొని వెళ్తుంటే వాళ్ళు దాన్ని సువాసనగా కనపడింది. అర్థమవుతుందా? సో ఎవ్రీ ఏరియా, ఇప్పుడు మన స్కిన్ కొంతసేపు అయిన తర్వాత ఆ సబేషియస్ గ్లాండ్స్లో నుంచి వస్తున్న లిక్విడ్ ఏదైతే ఉందో అదొక వాసన కలిగి ఉంటుంది. అవునా కదా? అలా ఎవ్రీ ఏరియాలో ఒక మార్పు కలుగుతుంది. ఆయన మార్గంలో నడవడం అంటే నేను నీ పేరు పెట్టుకున్నానని చెప్పి ముందుకెళ్ళడం కాదు నాన్న, ఆయన క్రియలు చేయడం. చెప్పండి. మనం పాడుకున్న పాటలో ఒక చరణం ఉంది, చూడండి ఒకసారి. ఏది మొబైల్? మనం పాడుకున్న పాట చూడండి ఒకసారి. సోలిపోయిన నా ప్రాణము చేయబట్టి నన్ను లేపితివి, నన్ను ఆదరించి చేరదీసి కన్నీరు తుడిచి హత్తుకున్నావు. నన్ను ఏం చేసావు? ఫస్ట్ చేరదీసావు, సెకండ్ ఆదరించావు, 3 కన్నీరు తుడిచావు, తర్వాత హత్తుకున్నావు. ఇది ఎవరి క్వాలిటీ? ఏసై క్వాలిటీ. నువ్వు ఏసై మార్కుల్లో నడిస్తే నీకు కూడా ఈ క్వాలిటీ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు క్రీస్తులో నిజంగా నడిస్తే నీకు ఈ క్వాలిటీ వస్తుంది. ఏం చేస్తావు? అర్థమవుతుందా? క్రీస్తు మార్గంలో నడవడము అంటే, క్రీస్తు పోలికలోనికి మార్చబడము అంటే నువ్వు దానిని ధరించుకొని కొనసాగడం. నామం పెట్టుకోవడం అంటే అర్థం ఆ పేరు ఒక్కటి పెట్టుకొని నా ఇష్టం ప్రకారం నేను నడవడం కాదు. నీకు ఒక డెసిగ్నేషన్ ఇచ్చారనుకోమ్మా, నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఆ డెసిగ్నేషన్లో ఏం చేయాలో అవన్నీ నువ్వు చేయాలి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తానంటే కుదరదు. చూడండి, ఇదంతా కూడా ఆయన వెలిగిస్తున్నప్పుడు
ఆయన వెలుగులోనికి మారుతున్నప్పుడు జరుగుతున్న కార్యాలు. అయితే ఆ వెలుగు అంటుకోవడానికి, మనల్ని వెలిగించడానికి ఆ వెలుగు వచ్చినప్పుడు ఇది మొత్తం మనం టేకప్ చేసుకొని ఇలా ఫుల్ ఫైర్గా మారుతున్న అనుభవానికి, ఇలా ఫస్ట్ కాలింగ్ వచ్చిన టైంకి ఒక గ్యాప్ ఉంది. ఎంత ఉంది? ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ జాగ్రత్త. పక్కవారితో చెప్పండి, ఈ గ్యాప్ జాగ్రత్త. చేయి పట్టుకొని ఒకరితో ఒకరు, ఈ గ్యాప్ జాగ్రత్త, ఈ గ్యాప్ జాగ్రత్త. ఎందుకు తెలుసా? చెప్తాను. ఒక స్కిన్ గ్రాఫ్టింగ్ అవుతున్న టైం, ఓకే? నీకు ఆపరేషన్ అయ్యేంత వరకు ఇష్టం వచ్చినట్టు ఉన్నా పర్వాలేదు, కానీ గ్రాఫ్టింగ్ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవునా కదా అక్క? ఏంటి అక్కడ ఉన్న డేంజర్ తెలుసా? ఒకవేళ ఆ గ్రాఫ్ట్ని ఈ బాడీ తీసుకోకపోతే, టేకప్ చేయకపోతే గ్రాఫ్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. అంటుకట్టపడడం కూడా ఇంచుమించు గ్రాఫ్టింగే కాదా? అది కూడా అంతేనండి. ఒక మొక్క బ్రాంచ్లోకి అంటుకట్టబడుతున్నప్పుడు జరుగుతున్న కార్యం అన్యూజువల్గా వేర్లు ఏర్పడతాయి. అన్నీ చేసి తీసుకొచ్చి గ్రాఫ్ట్ చేసి కట్టాం, కానీ ఆ పీరియడ్ చాలా సెక్యూర్ చేయడానికి మనం గుట్ట కడతాం. ఆ గ్యాప్ ఉంది చూసారా, దాన్ని మనం సెక్యూర్ చేస్తున్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? 2 ఎగ్జాంపుల్స్. ఒకటి డ్రెస్సింగ్, 2 ఇట్లా అంటుకట్టినప్పుడు ఆ కవర్ చేసి పెట్టాం. కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే ఇక్కడ గ్రాఫ్ట్ తీసుకుని ఉంటుంది, అక్కడ కూడా వేర్లు వచ్చింటాయి. హల్లెలూయా. దేవుడు కూడా మన లోపల నుంచి ఆ సారం మొత్తం కూడా ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆయన వలె మారేంత వరకు కూడా మనల్ని అలా దాచి ఉంచుతున్నారు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ కంఫర్ట్నెస్లో నుంచి బయటికి వెళ్ళొద్దు నాన్న. చెప్పండి, వెళ్ళనని. నువ్వు కావాలయ్యా. ఆయన హత్తుకున్నారు కదా, నిన్నెందుకు హత్తుకున్నారు అనుకుంటున్నావు? చేరదీసి, ఆదరించి, కన్నీరు తుడిచి హత్తుకుని. ఎందుకు? నువ్వు ఇక ఆ మార్గంలో నడవాలని. ఏం చేయాలని? కన్నీరు తుడచి చేరదీసి హత్తుకుంటేవే నన్నాదరించి, చేరదీసి కన్నీరు తుడచి హత్తుకుంటేవే. నువ్వు పొందుకున్న అనుభవం మరొకరికి ఇవ్వడమేనండి నిజమైన ప్రేమ. ఆమేన్. ఏం చేయాలా? మనం పొందుకొని ఇతరులకి కూడా అది ఇవ్వాలి. నువ్వు ప్రేమించు, ఇతరుని ప్రేమించు. నువ్వు అక్కడ దేవునితో ఒక ప్రేమ కొనసాగించు, నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. దాని అర్థం నువ్వు తీసుకుంటున్న ప్రేమ, నువ్వు పొందుకుంటున్న ప్రేమ మొత్తం నువ్వు ఇవ్వడానికే. నువ్వు ఏదన్నా పొందుకోవాలంటే పైనుంచే, కింద నుంచి కాదు. కమాన్, అర్థమవుతుందా? మా ఫెయిల్ అయ్యేది ఎక్కడ తెలుసా? మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, అందుకే ఫెయిల్ అవుతున్నాం. నెవర్ ఎక్స్పెక్ట్. చెప్పండి, నేను ఎక్స్పెక్ట్ చేయనని. నువ్వు పొందుకుంటున్నావు కదా, ఇవ్వమ్మా. చెప్పండి పక్క వారిని చూసి, అరే నువ్వు పొందుకుంటున్నావు కదా, ఇవ్వమ్మా. చెప్పండి అదే రేంజ్లో. అది ఆ రోషన్ కావాలి. చెప్పండి అదే రోషన్తో అందరూ. అది
ఆమె మీకు అర్థమవుతుందా? భూమి మీద ఈ సమయమే మనకు సమయం ఉంది. హలో, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రేమిస్తాను ప్రభా. ఎక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాయి ఉన్న దగ్గర ప్రేమించు. ఏం ప్రయోజనం? యుగాలు మళ్ళీ వెనక్కి రాలేని ఏరియాకు పడగొట్టాలని వాడి ప్రయత్నం, నిలబెట్టాలని దేవుడి ప్రయత్నం. ఆయన మార్గములు తెలియాలని ఉందా? అయితే దీనత్వాన్ని ధరించుకో. హల్లెలూయా. ఆ దీనత్వం నాకు కావాలని ప్రార్థన చేస్తారా? ఎవరు ప్రార్థన చేస్తారు? చేయొద్దండి. ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేస్తావా? చేయనా? చెయ్యి. అన్న చేస్తారంట. చేయండి. చేస్తావా? చెయ్యి. ప్రశాంతి చేస్తుందంట. చెయ్యి. హల్లెలూయా. జీవంగల యేసయ్య, మంచి దైవమా మీకు స్తోత్రాలు తండ్రి. ఉన్నత దైవమా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, ఇంతవరకు ప్రభువా నీ రెక్కల నెరవేరు సజీవంగా మమ్మల్ని నిలబెట్టిన దైవమా మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నామప్ప తండ్రి. నువ్వు పూర్తిగా మమ్మల్ని ఎరిగి ఉన్న దైవమా మీకు స్తోత్రాలు. నా తండ్రి, మీరు మాట్లాడి ఉన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ పోలికలో నీ రూపులోకి మమ్మల్ని మార్చి ప్రభువా, నీ సాక్షీకరించినట్లు ప్రభువా, నిన్ను మోసుకొని వెళ్ళినట్లు ప్రభువా తండ్రి. ప్రభువా, దీనత్వంపై మీరు దిగి వచ్చిన రీతిలో ప్రభువా అయా ప్రభువా, మాలో ఉన్న ఏదియును ప్రభువా భూమి మీద కనపడకుండా నీ దీనత్వాన్ని ధరించుకొని ప్రభువా నిత్యము నీ కొరకు వెలుగునట్లు పరిశుద్ధాత్మ దైవమా ఒకసారి మమ్మల్ని దృష్టించమని వేడుకొనిచున్నాం తండ్రి. మాలో ఏదినో ప్రభువా తండ్రి ప్రభువా లోకానుసారం ఏది ఫలించకూడదు ప్రభువా, నీలో ఫలించుతూ ప్రభువా నీ ఫలములను అనేక మందిని ప్రభువా పరిచయం చేస్తూ తండ్రి ప్రభువా మేము ముందుకు నీ వెలుగులో కొనసాగునట్లు ప్రభువా మీ మార్గముల ప్రభువా మాకు బోధించండి తండ్రి. మీ స్వభావం మాలోకి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరిపూర్ణంగా కడగండి అయ్యా. అయా ప్రభా, ధీరత్వాన్ని ప్రభా ఆ హృదయాన్ని మాకు ఇవ్వండి పరిశుద్ధాత్ముడా. అయ్యా, నీకు ఇష్టం లేని ఏదైనా మాలో ఏమన్నా మొలిచి ఉంటే ప్రభా కడగండి అయ్యా. నీ రక్తము చేత మమ్మల్ని కడగండి, హిస్సోపుతో కడగండి అయ్యా. మా హృదయములను ఒకసారి అయ్యా మీ దృష్టి ఎదుట మమ్మల్ని మీ యొక్క ప్రభా మట్టపు గుండెతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. నీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి అయ్యా. ఉదక స్థానం చేయండి ప్రభా. నీ ఎదుట నీ వాక్యం ఎదుట ప్రభ మేము నిలబడినప్పుడు నిందారహితముగా కనబడినట్లు ప్రభ ఏ మచ్చైనను మరకైనను డాబైనను డంబమైనను లేకుండా ప్రభ పసిపిల్లల హృదయం వలె మేము నీ ఎదుట కనబడినట్లు పరిశుద్ధాత్మ దైవమా అయ్యా నీ స్వభావం మాకు ఇవ్వండి అయ్యా. మీ పోలికలోకి మమ్మల్ని మార్చండి ప్రవ్వా. మీకు స్తోత్రాలు తండ్రి. మాదేంటియో ఏది లేకుండా ప్రవ్వా నిన్ను ప్రవ్వా మోసుకొని వెళ్ళినట్లు ప్రభా నీ మహిమను మోసుకొని వెళ్ళే బిడ్డలుగా ప్రభా నీ పత్రికలై మార్చబడినట్లు ప్రవ్వా అయా ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని మా హృదయమందునైనా నీ ఆత్మ చేత లిఖించమని అడుగుచున్నాం తండ్రి. ఆ వాక్యాన్ని మేము హృదయానికి కట్టుకొని ప్రభా వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు ప్రభా లోకంలోని ఏదైనా ఏ చేదైనా మాలో ఫలించకుండా నీ వాక్యం మాత్రమే ఫలించున్నట్లు ప్రభా మీరే మాకు బీజం వేయమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తుతులు ప్రభా. నేను క్యారీ చేస్తూ నీ మహిమను మోస్తూ ప్రభా మా తలంపుల్లో మా ఆలోచనలో మా కనుచూపులో ప్రభా మా చేతి స్పర్శలో ప్రభా నిన్ను నేను ప్రతిఫలింపచేసే బిడ్డలుగా నీ అయ్యా తండ్రి నీ ప్రేమను కనపరిచే బిడ్డలుగా ప్రతి ఈవిలో కూడా ప్రభా మేము కాదయ్యా నీవు కనపడాలి పరిశుద్ధాత్మ. అట్టి స్వభావాలు మాకు దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా లోకంలోని ఏది ప్రభా మళ్ళీ ఫలించడానికి వీల్లేదు తండ్రి. నీ బిడ్డలుగా ప్రభా మేము ఫలించాలయ్యా. నీ స్వభావాలు మాలో ఫలించాలి తండ్రి. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ పాదంలో ఎత్తిపడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిలో ఈ వాక్యము నాటబడును కాకని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరు ఆ దీన స్వభావం ధరించుకొందరు కాకని ప్రార్థిస్తున్నామప్ప. మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలయ్యా. మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలయ్యా. మిమ్మల్ని మోసుకొని వెళ్ళే బిడ్డలుగా ప్రభా మీ వాక్యాన్ని మోసుకొని వెళ్ళే బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని ముద్ర వేసి మీలో నడిపించండి అయ్యా. మీ వాక్యం అనే వెలుగులో మేము అనునిత్యము నడుచున్నట్లు ప్రభా నీ వాక్యాన్ని
ధ్యానిస్తూనైనా ప్రత్యక్షతలను మోసుకొని వెళ్ళే బిడ్డలుగా ప్రభా ఫలించినట్లు సహాయం చేయండి అయ్యా. ఏ యోగ్యత లేదయ్యా, ఏ మంచి లేదయ్యా, కేవలం నీ కృపయే ప్రభా ఇంకా మమ్మల్ని సజీవంగా నిలబెట్టింది తండ్రి. అటు నీ ప్రేమను బట్టి ప్రభా నీకు నిండారా వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని బిడ్డల ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసరి శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగల నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అన్నయ్య చేయండి అన్నయ్య మీరు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రమయ్యా ప్రభా నా తండ్రి నాయన. అదిగో ప్రభా నా తండ్రి నాయన మిమ్మల్ని మాలో ప్రతిఫలింపజేయాలంటే ప్రభా నా తండ్రి నాయన దీనత్వం మాకు ఉండాలని సెలవిచ్చారు ప్రభా నా తండ్రి. అగో నేను ఇప్పటివరకు నేను ఆహాన్నైనా మేము ఎత్తుతుండగా ప్రభా నా తండ్రి, నేను అనే ఆహాన్నైనా మేము ఎత్తుతుండగా ప్రభా నా తండ్రి నాయన దానినైనా మేము విడనాడి ప్రభా నా తండ్రి నాయన దీనత్వంతో ప్రభా నా తండ్రి నాయన నీలో అంటకట్టబడేటటువంటి అనుభవంలోనికి ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని నడిపించండి ప్రభా నా తండ్రి. నన్ను నడిపించండి ప్రభా నా తండ్రి. నా పాత రోత స్వభావాన్ని ప్రభా నా తండ్రి నాయన అగో నాయన నీ పాత నెట్లో ప్రభా నా తండ్రి నాయన వదిలి ప్రభా నా తండ్రి ప్రభా నా తండ్రి నాయన పసిబాలుని మనస్తత్వంతో ప్రభా నా తండ్రి నాయన అటువంటి దీనత్వంతో ప్రభా నా తండ్రి నాయన మీ పాద సన్నిధిలో జోగాడి ప్రభా నా తండ్రి నాయన నిన్ను మోసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన నిన్ను ప్రతిఫలింపజేసుకుంటూ ప్రభా నా తండ్రి నాయన ముందుకు సాగే అనుభవంలోనికి నడిపించమని దేన మనసుతో అడుగుతుండగా ప్రభా నా తండ్రి నాయన మీరే దృష్టీకరించి నడిపించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన మన ఆదరణ యేసుక్రీస్తు మరి అంతా బతిమాలతో వినయంతో అడిగి పొందుకుంటున్నాం ప్రభు. ఆమేన్. ఆమేన్. ఇక ముందుకు వెళ్దాం. కమన్ గెట్ రెడీ. చూడండి ఆ గ్రాఫ్టింగ్ జరుగుతున్న టైంలో చూడండి ఆ బ్రాంచ్ ఏదైతే ఉందో ఓకే ఒక బ్రాంచ్ దగ్గర కొంచెం ఈసారి తోలు కాదు కట్ చేసేది. గ్రాఫ్టింగ్ జరగాలంటే మొక్క అంటుకట్టబడాలి అంటే ఇంకొంచెం లోతుకి కట్ చేయాలి. ఇంకొంచెం లోతుకి కట్ చేయాలి. అంటే గ్రాఫ్ట్ని యాక్సెప్ట్ చేస్తున్న ఈ మొక్కకి గాయం అవుతుంది. అర్థమవుతుందా? షార్ప్ గాయం అవుతుంది. ఎటువంటి గాయం? షార్ప్ గాయం అవుతుంది. అండ్ ఆ వచ్చి గ్రాఫ్ట్ అవుతున్న దానికి కూడా ఒక గాయం ఉంటుంది. డైరెక్ట్ తీసుకొచ్చి పెట్టండి, అది అంటుకట్టు పడుతుందా? అది కూడా షార్ప్ చేయాలి. ఆత్మ సంబంధమైన మందిరం కదా మనం కట్టబడుతున్నాం. ఒక మందిరం మామూలుగా కడుతున్నప్పుడు ఆ రోజు వాళ్ళకి ఇటుకలకు బదులు లేదా రాళ్ళకి బదులు ఏముండెను? ఇటుకలను మట్టి కీళ్ళను ఉండేది. అంతే కదా? అప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఇటుకలు తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇలా ఒక రౌండ్ ఎడ్జ్ ఉన్నదనుకోండి ఒక ఇటుకకి. ఎలాంటి ఎడ్జ్? రౌండ్ ఎడ్జ్. ఈ పక్కది కూడా ఇంకో రౌండ్ అనుకోండి. రెండు కలపండి, అతుక్కుంటాయా? ఏం చేస్తారు అప్పుడు? రెండింటిని కూడా అతుక్కున్నట్లుగా షార్ప్ చేస్తారు. ఒక కటింగ్ ఖచ్చితంగా రెండిటికి అవసరం. యేసు ప్రభు ఆ కటింగ్ చేసుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు రెడీ అవ్వాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? మన సబ్జెక్ట్ ఏంటి? ఆ గ్యాప్. మన సబ్జెక్ట్ ఏంటి? గ్యాప్. ఓకేనా? ఇప్పుడు ఆ గ్రాఫ్ట్ తీసుకొని వేర్లు వచ్చే టైము నువ్వు అలా గుడ్డ కట్టి దాన్ని అలా పెట్టుంచవే, నువ్వు ఏ పాటికి కూడా నీ కన్ను దృష్టి ఎంతవరకు ఉంటుంది తెలుసా? ఆ గుడ్డ వరకే కనిపిస్తుంది. ఈరోజు కొంచెం లోతుకి ప్రయాణం చేద్దాం. ఈరోజు ఎక్కడికి ప్రయాణం చేయాలి మనం? ఇంకొంచెం లోతులోనికి. చెప్పండి, ఎక్కడికి? ఆ గుడ్డ లోపల ఆ మట్టిలో ఆ రెండిట్లో జరుగుతున్న కొన్ని కార్యాలు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనిపిస్తాయండి అవి? ఇప్పుడు నువ్వు ఒక విత్తనం వేసావమ్మా, ఇంత మొలకొచ్చింది, దాన్ని పీకి వేర్లు చూడు, మళ్ళీ పెట్టు. కొన్ని బతుకుతాయి, కొన్ని గట్టి కదా. ఇక్కడి నుంచి తీసి నారు వేసి తీసినప్పుడు చచ్చిపోతున్నాయి అవి.
కానీ రోజు ఎత్తెత్తి చూడు, ఏమవుతుంది? అప్పుడు చచ్చిపోతాయి. నువ్వు నారు పెట్టి దాన్ని తీసి నువ్వు నాటడం కోసం అప్పుడు చావదు. దానికి కావలసిన ఎన్వైరన్మెంట్ దేవుడు ఆల్రెడీ అక్కడ సిద్ధపరిచారు. కానీ నువ్వు ప్రతిసారి దాన్ని తీసి చూడు. నువ్వు గ్రాఫ్ట్ కట్టడానికి కూడా అట్లా చుట్టి కొంత టైం ఇస్తున్నావే. క్రీస్తులో అంటుకట్టపడాలన్నా, క్రీస్తును ధరించుకోవాలన్నా, మార్పు పొందాలన్నా అలా అంటుకట్టుబడే అనుభవం ఒకటి కావాలి. పేతురుకి ఫస్ట్ టైం కలిసినప్పుడే ఆయన కాలింగ్ చెప్పారు. ఏమని? నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తానయ్యా. పూర్తిగా ఆయన స్వరూపంలోకి మార్చబడ్డం మధ్యలో ఒక గ్యాప్ ఉంది, ఆ ప్రయాణం ఉంది. దానిలో దీనత్వం నేర్పించడానికి దేవుడు ఒక అనుభవం గుండా తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు మన ప్రయాణం, మన దృష్టి ఎక్కడ తెలుసా? ఇలాగా ర్యాప్ చేసిన క్లాత్ చూసే దృష్టి కాదు. హలో, వెలి చూపు మాత్రం కాదు, ఆ లోపల జరుగుతున్న చూపు. ఒక వ్యక్తి దీనత్వం ధరించుకోవాలంటే అనుభవపూర్వకంగా రావాలి, మాటలతో రాదమ్మా. దీనత్వం అనేది ఒక స్వభావం నాన్న, అర్థమవుతుందా? అది మాటలతో రాదు. ఒకరి సాక్ష్యం వినడం వల్ల నీకు రాదు. నువ్వు నీ సీనియర్ రికార్డ్ చూడడం వల్ల నీ రికార్డ్ కంప్లీట్ అవ్వదు, నీ థీసిస్ కంప్లీట్ అవ్వదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఎవడో ఎగ్జామ్ రాశాడు, నువ్వు వింటున్నావు, నువ్వు రాసి పాస్ అయిపోయినట్ట? నువ్వు రాయాలి కదా, అవునా కదా? అనుభవం చే ఆ దీనత్వం కూడా రావాలి. ఆమేన్. అలా నేర్పిస్తున్న ప్రయాణంలో పేతుర్ని ఒకరోజు దేవుడు దర్శిస్తున్నారు. హల్లెలూయా. జనసమూహం అందరినీ కూడా పిలిచి, రండి ధోనిలోకి వెళ్దాం, రండి అద్దరికి చేరదాం అని చెప్పిన ఒక రోజు ఉంది. రండి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35 వచనాలు ఒకసారి చదవండి. 14, 34, 35. లాస్ట్ వీక్ మనం ఎక్కడ ఆపాం అక్కడికే రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34, 35. వారద్దరికి వెళ్ళి గన్నసరేతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి. చాలు చూడండి, ఈ గెర్నెసరేతు అనే స్థలం ఎక్కడ ఫస్ట్ ఎన్కౌంటర్ అయిన స్థలం? ఇది 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 ఈ స్థలం. ఒడ్డునే చేపలు పట్టారే, రాత్రంతా శ్రమ పడినా సరే చేపలు రాలేదే. కానీ ఒడ్డున నించొని దేవుడు ఇటు వేయి అని చెప్తే నీ మాట చొప్పున వేస్తానని చెప్పి అవకాశమే లేని ఏరియాలో చేపలు వచ్చిన ఆ ప్లేసే ఈ గెర్నెసరేతు. ఈ స్థలమునకు మరలా వచ్చేసరికి ఈ సాక్ష్యం అక్కడ అందరినీ కూడా కొంచెం కదిపింది, కొంచెం ఆలోచనలో మార్పులు కలుగజేసింది. నేను కూడా మారాలి, నేను కూడా నా రోగం కూడా బాగుపడాలి, నా ఇంటి వారి రోగం కూడా బాగుపడాలి అని అనేక మందిని వారు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు ఇంతకుముందు వేరే అనుభవం ఉండిందండి. శిష్యుల ప్రయాణం ఒక్క రోజుతో నేర్చుకోలేదు అని చెప్తున్నా. పేతురుకి మాట వినే స్వభావం ఒక్క రోజులో రాలేదు అని చెప్తున్నా.
దెర్ వాజ్ అ జర్నీ. అనుదినము మార్చబడుతున్న అనుభవంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు నాన్న. నువ్వు తీసుకుంటున్న తీర్మానం ఒక్క క్షణం. అర్థమైందా? నీ జీవితం మారిపోయింది ఒక్క క్షణంలో. కానీ ఆ మారిన అనుభవించాలి కదా. నువ్వు మారిన అనుభవాన్ని నువ్వు క్రియలో చూపించాలి కదా. దానికి నువ్వు మిగిలిన జీవితం అంతా కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు గ్రాఫ్టింగ్ జరిగింది, నెక్స్ట్ డే చచ్చిపోతే ఏం ప్రయోజనం? ఈ గ్రాఫ్టింగ్ జరిగిన తర్వాత ఒక ప్రయాణం ఉంటే కదా ప్రయోజనం, ఒక ప్రయాణం ఉంటే కదా సాక్ష్యం. పేతుర్ని అలా బలంగా నడిపించడానికి దేవుడిచ్చిన ట్రైనింగ్. హల్లెలూయా. పేతుర్ని ఆ దీనత్వంలోనికి తీసుకొని రావడానికి దేవుడిచ్చిన అనుభవపూర్వకమైన ఒక ట్రైనింగ్ ఉంది. ఈరోజు అడగండి దేవుణ్ణి, నా జీవితంలో కూడా నాకు అనుభవపూర్వకమైన ట్రైనింగ్ కావాలయ్యా. అక్షరపూర్వకమైన ట్రైనింగ్ కాదయ్యా, వినికిడి పూర్వకమైన ట్రైనింగ్ కాదయ్యా, చేస్తున్న ఒక ట్రైనింగ్ నాకు కావాలి. క్రియలోనికి వస్తున్న ఒక ట్రైనింగ్ నాకు కావాలి. వింటున్న అనుభవంలో ఆగిపోవడానికి కాదు, నడుస్తున్న అనుభవంలో కావాలి. ఎంతమంది కావాలి అనుభవాలు? మారుతున్న అనుభవం. చెప్పండి. ప్రార్థన చేద్దామా? ఇవ్వండి, చేయండి. నాకు ఆ మార్పు కావాలయ్యా. స్తోత్రం యేసయ్యా. నీవు ఇస్తున్న వాక్యంను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, పేతురైతే ప్రభా నాయన తండ్రి నాయన మీరు చెప్పినప్పుడు ప్రభా నాయన వాళ్ళు రాత్రంతా వల వేసిన ప్రభా నాయన ఏమీ దొరకలేదు. కానీ నీ మాట చెప్పిన వల వేసినప్పుడు ప్రభా వారికి విస్తారంగా ఇచ్చిన దేవుడు ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా నాయన మేము నీ చిత్తము చొప్పున, నీ మాట చొప్పున నడుచుటకు సహాయం చేయండి ప్రభా. నీ మాట ప్రకారం మేము జీవించే కృపను దయచేయండి అయ్యా. నీకు లోబడే జీవితము దయచేయండి అయ్యా తండ్రి. నాయన దేవా, ఇక నుండి మా జీవితము ప్రభా నాయన నీకు ఇష్టకరంగా మార్చబడటకు సహాయం చేయండి నాయన. నీ చిత్తము మాత్రమే జరిగించుటకు మా హృదయంలో సిద్ధపరుస్తుండగా ప్రభా, నీకే సమర్పిస్తుండగా ప్రభా, మా నిర్ణయమును ప్రభా నీవే స్వీకరించి ప్రభా నీ మార్గంలో నడిచే కృపను దయచేయమని, నీ చిత్తానుసారంగా నడుచుటకు కృపను చూపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం అడిగి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఒకటి, ఆ గ్యాప్. దేవుడు కాలింగ్ని డిక్లేర్ చేసిన నాటి నుండి ఆయన రూపంలోనికి మార్చబడేంత వరకు ఉన్న గ్యాప్ ఒకటి. రెండవది, మార్పు అంటే అది కేవలం ఒక ప్రయాణంలో వస్తున్న మార్పు అని. చర్మం పూర్తిగా మార్చుకుంటున్న ఒక మార్పు అని. ఇక నీదంటూ నీ బెరడు నీకు ఉండడానికి వీల్లేదు. ఆ బంగారు పూత నీ మీదకి రావాలి. ప్రత్యక్ష గుడారంలో మనకు నేర్పిస్తున్నది అదే. తుమ్మకర్రకి దాన్ని మొత్తం బెరడు తీసివేసిన తర్వాత ఆ అడుగుల చొప్పున, ఆ నియమించిన అడుగుల చొప్పున అన్ని మూరలు కట్ చేసి అంత సైజులోనే పెట్టి దానిపైన ఫుల్గా బంగారపు పూత వేసి దానిని ఎలా సిద్ధపరచమంటే అలా సిద్ధపరిచి దాని మోతకర్రలు కూడా ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి ఆ రింగులు పెట్టి పూర్తిగా సిద్ధపరిస్తేనే అది ఆ గుడారంలో ఉండడానికి సాధ్యం. అలా మనల్ని కూడా దేవుడు మలుస్తున్నారు. ఈ మేకింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ గ్యాప్ తుమ్మకర్రని అక్కడ కట్ చేసినప్పటి నుంచి ఇది ఎలాంటిది చెప్పనా? తుమ్మకర్ర దగ్గరికి వెళ్ళి తుమ్మకర్ర నువ్వు ఇక మీదట ఆయన ప్రత్యక్ష గుడారంలో ఉండబోతున్నావు హల్లెలూయా అని చెప్పిన నాట నుండి అది ఉంచబడిన వరకు ఆ మధ్యలో ఒక పీరియడ్ ఉంది, అదేనండి గ్యాప్. హల్లెలూయా. నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తానని చెప్పిన నాట నుండి
ఆ జాలరిగా తను తయారయ్యేంత వరకు ఉన్న గ్యాప్. రికార్డ్స్ ఇవి. ఒకటి పాత నిబంధనలో చూపించా, ఒకటి కొత్త నిబంధనలో చూపించా. నీ నిబంధన ఏంటి? నీకు ఒక కాలింగ్ దేవుడు ఇచ్చారే, నువ్వు మార్చబడుతున్నవే, ఈ మధ్యలో ఒక గ్యాప్లో ఉన్నవే. ఆ లోపల జరుగుతున్న కార్యాల్లో నీకు అర్థం కాని విషయాలను దేవుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఇందుకే అనే ఒక క్లారిటీ రావడానికి. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో చెప్పనా? దీనత్వాన్ని ధరింప చేయడానికి. హల్లెలూయా. చెప్పండి పక్క వారితో, దీనత్వాన్ని ధరింప చేయడానికి. ఎందుకంటే దీనత్వం కలిగిన వారు మాత్రమే ఆయన మార్గంలోను తెలుసుకొని నడవగలరు. హల్లెలూయా. వేరే ఎవ్వరు కూడా ఆ మార్గాన్ని తెలుసుకోలేరు. ఆయన చెప్పినా సరే గ్రహించలేరు. ఒక మాట చూడండి, ఈ సబ్జెక్ట్లోకి రాకముందు ఒక మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనము. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది గాని చీకటి దాని గ్రహింపకుండెను. అర్థమవుతుందా? గ్రహిస్తే జరిగేదేంటి తెలుసా? వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఈ చీకటికి దానికి ఇంకా సెన్స్ రావట్లా. స్టూడెంట్స్ ఉన్నారండి క్లాస్ రూమ్లో, టీచర్ వచ్చారని ఇంకా గ్రహించలా. ఏం చేస్తారు? గ్రహించారు, అప్పుడు ఏం చేస్తారు? అవుతారా? అలాగనే చీకటి ఇంకా ఆ వెలుగుని గ్రహించట్లా. అలా మనం తీర్మానం అయితే తీసుకున్నాం కానీ మన లోపల కొన్ని స్వభావాలు ఇంకా దాన్ని గ్రహించట్లా. అందుకే అవి ఇంకా ఎగ్జిస్టెడ్. నువ్వు ఈరోజు ఇల్లు కడగాలని డిసైడ్ అయ్యావు, ఓకే? నువ్వు పట్టుకుని వస్తున్నావు, నీ నీళ్ళు పట్టుకుని వస్తున్నావు, చీపురు పట్టుకుని వస్తున్నావు, అన్నీ పట్టుకుని వస్తున్నావు. ఆ డస్ట్ ఇంకా గ్రహించలా నువ్వు అన్నీ పట్టుకొని వస్తున్నావు. నువ్వు వాష్ అవుట్ చేస్తున్నప్పుడు అవి తడుస్తా చూసారా, అప్పుడు ఆ డస్ట్ యాంగిల్లో మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆ డస్ట్ గ్రహిస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఉన్న స్థలం నుంచి ఇది నా ప్లేస్, ఇది నా భూమి, నా స్థలం అని చెప్పి ఆడ సెటిల్ అయిందే. ఏది? డస్ట్. ఇప్పుడు వాష్ అవుట్ అవుతుంది. ఎప్పుడు? గ్రహించాక. అర్థమవుతుందా? అలా వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లా. గ్రహిస్తే అది అవుట్. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా దీనత్వం ఇంకా రాలేదని గ్రహింపు గనక వస్తే లోపల నిన్ను దీనత్వానికి అడ్డంగా ఉన్న ప్రతిదీ కూడా అవుట్. వెలుగు ప్రకాశిస్తుంది నాన్న, వాక్యం వస్తుంది నాన్న, కానీ రిసీవ్ కావట్లా. ఎందుకు? ఈ చెవుల్లో ఇంకా చాలా ఆటంకాలు ఉన్నాయి. అవి ఈరోజు అవుట్. ఇవన్నీ జరగడానికే దేవుడు అలా ర్యాప్ చేసి లోపల అందరికీ చూపించడానికి కాదు. హలో, అందరికీ చూపించడానికి కాదు, నిన్ను వెటకారంగా చూపించడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి. నువ్వు ఈ 4 రోజుల నుంచి స్నానం చేయలేదమ్మా, బాత్రూంలోకి వెళ్ళు, చక్కగా క్లీన్ చేసుకుంటావు, అవి అందరికి చూపిస్తావా? చక్కగా క్లీన్ అయ్యి సెంటు కొట్టుకుని బయటకు వస్తావు. నువ్వు వెళ్ళిన స్థితి తెలుసు, మళ్ళీ బయటకు వచ్చిన స్థితి తెలుసు, కానీ లోపల ఏం జరుగుతుందో సీక్రెట్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇన్ని కోణాల్లో దేవుడు చూపిస్తున్నారు తెలుసా? అదొక సీక్రెట్ టైం, అదొక సీక్రెట్ ఏరియా. అది నువ్వు సిద్ధపడ్డానికి తప్ప మరొక దానికి కాదు. నువ్వు దీనత్వం ఈరోజు పొందుకోవాలి. ఆమేన్. ఈరోజు ఏం పొందుకోవాలి? నువ్వు ఆయన మార్గంలో తెలుసుకోవాలంటేనే దీనత్వం కావాలి. నడవాలంటే కాదా? చదవండి ఒకసారి.
చదివి పెట్టరా కొంచెం 9th verse. కీర్తనలు 25వ అధ్యాయము 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. నేర్పాలంటేనే దీనత్వం కావాలి. ఇక నడవాలంటే అది కొనసాగాలి. ఆ దీనత్వం ఇంకా పర్సిస్టెంట్గా కొనసాగాలండి. ఇంటిలో స్టవ్ ఉంది, ఎంతసేపు వెలిగిస్తావు? ఈ దీనత్వం ఒకసారి వెలిగించుకుని ఆపుకునేది కాదు, వెలిగించి ఇక కొనసాగాలి. హల్లెలూయా. ఆ వ్యత్యాసం అర్థమవుతుందా? ప్రార్థన అనగానే ప్రార్థన దగ్గరికి వచ్చి ఒక మెరుపు, వెనక్కి వెళ్ళి ఇంకో మెరుపు. నో, ఆ మెరుపు అలాగే ఉండాలి. పరిశుద్ధుల మధ్యలో మాట్లాడుతున్నట్టు చాలా పరిశుద్ధుల లెక్క మాట్లాడి వెనక్కి వెళ్ళి మళ్ళీ పాత కుక్క స్వభావం. కంటిన్యూ చేయి. నీ మార్గంలో నేను నడుస్తానంటే అదే నాన్న. నీ మార్గంలో నేను నడుస్తానంటే అదే. పక్కవర్తో చెప్పండి. కంటిన్యూ చేయాలంటే దీనత్వం కావాలి. ఆమేన్. అలాంటి దీనత్వాన్ని నేర్పించడానికి దేవుడు పేతురు జీవితంలో ఒక సంఘటనని అలౌ చేశారు. అది ఆయన రికార్డ్. నీ జీవితంలో కూడా నీకు దీనత్వం నేర్పించడానికి దేవుడు కొన్ని అలౌ చేస్తారు. అది నీ రికార్డ్. కమాన్, నీ రికార్డ్ ఫిల్ చేయి. చెప్పండి పక్కవారితో, కమాన్, నీ రికార్డ్ నువ్వు ఫిల్ చేయి. ఇప్పుడు చెప్పండి దేవునితో, అయ్యా నా రికార్డ్ నేను రాయాలయ్యా. హల్లెలూయా. సమస్తం లిఖించబడుతుంది తెలుసా? మనతో ఉన్న దూతలు మన గురించి అన్ని రికార్డ్స్ రాసి తీసుకెళ్తారు తెలుసా? సొదొమ గొమొర్రాలో జరిగిన సంగతులు ఆల్రెడీ కూడా పరలోకానికి వెళ్ళిపోయినాయి తెలుసా? మహాసభలో ఎప్పుడు మన గురించే మాట్లాడుకుంటారు తెలుసా? బెట్టింగ్లు వేస్తారు తెలుసా? అపరాధాలు మోపాలని చెప్పి వాడు ఎప్పుడు వెయిటింగే తెలుసా? వాడు చెప్పిన ప్రతి దానికి కూడా త్రిప్పి కొట్టాలని న్యాయవాది అయిన యేసు ప్రభు ఎప్పుడు వెయిటింగే. అది తెలుసా? ఏదో బ్రతికేస్తున్నాను అన్నట్టు కాదు నానా. ఈ భూమి యొక్క ప్లాట్ఫామ్, ఈ భూమి యొక్క ప్లే గ్రౌండ్లో ఉన్న ఒక పిచ్ వంటిది. చుట్టూ ఉన్నారు. కేవలం ప్రకృతి మాత్రమే కాదు, లైట్ వరల్డ్, డార్క్ వరల్డ్. ఇంతమంది నన్ను చూస్తున్నారని జాగ్రత్త కలిగి వెళ్దాం. ఈరోజు ఆ దీనత్వం మనకు కావాలా? పేతురుకి ఏం జరిగిందో అని చదువుకుని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? ఆ డవ్వడో కలెక్టర్ అయితే నీకేంటి? అర్థమవుతుందా? మా అక్క కలెక్టర్ అండి. ఓకే నాన్న, నువ్వేంటి? పెళ్లి చూపులకు వచ్చిన వాడు అడుగుతాడు ఆ ప్రశ్న. మీ అమ్మ పెద్ద సూపరు, మీ నాన్నగారు సూపరు, నీకేమీ లేదు క్వాలిటీ పెళ్లి చేసుకోవడానికి. అడుగుతారా అడగరా? అడగరా? అది సేమ్ వే మన పితరులు సూపరు, పేతురయ్య గారు సూపరు, అయితే నువ్వేంటి అంటాడు దేవుడు. ఏం సమాధానం చెప్తాం? సమాధానం రాయడానికే దేవుడు నీకు ఈ రికార్డ్స్ ఇగో నీ పితరుల రికార్డ్స్, కమాన్ చూడు 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 అని చూపిస్తున్నారు. హల్లెలూయా. వెళ్దామా ఇప్పుడు ఆ ఏరియాకి? కమాన్. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 22, 23 చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22, 23. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను.
చూడండి, గ్రాఫ్ట్ పెట్టేటప్పుడు ఈ గ్రాఫ్ట్ తీసుకోవడానికి రెడీ అవుతున్న చెట్టు ఆల్రెడీ కట్ చేయబడి రెడీ అవుతుంది అనుకున్నామే, గుర్తుందా? ఇది ఒక చెట్టు అనుకుందాం, ఓకే. ఈ బ్రాంచ్కి ఒక కొమ్మని ఇక్కడ గ్రాఫ్ట్ చేయాలి. అప్పుడు ఈ ముక్క, ఓకే. దీని అనుభవం ఇలా కట్ చేయబడిన ఒక అనుభవం. ఇప్పుడు దాంట్లో ఫిట్ అయ్యేటట్టు ఇంకొకటి వచ్చి అలా కట్ చేయబడి వచ్చి అతుక్కుంటుంది. ఇంకా అర్థమైందా? మన సిచ్యువేషన్స్ కూడా దేవుడు ఇలా కట్ చేస్తారు, షేప్ చేస్తారు. ఇప్పుడు పేతుర్ని అలా అంటు కట్టించుకోవడానికి యేసు ప్రభు అలా ఏకాంత ప్రార్థనలకు వెళ్ళారు. ఆయన జనసమూహం అందరినీ పంపించారు, శిష్యులందరినీ కూడా చూడండి అన్నమాట, శిష్యులందరినీ కూడా తనకంటే ముందుగా వెళ్ళాలని బలవంతం చేశారు. తర్వాత జనసమూహం పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటి వరకు ఆయన వెళ్తున్న అనుభవం ఏంటో తెలుసా? టు యాక్సెప్ట్ దట్ గ్రాఫ్. ఆయన ఈ కటింగ్లోకి వెళ్తున్న అనుభవం. నువ్వు ప్రార్థనలోకి ఎప్పుడైతే వెళ్తావో ఆయన దర్శనాన్ని రిసీవ్ చేసుకునే అనుభవంలోకి వెళ్తావు. నువ్వు ఏకాంత ప్రార్థనలోకి ఎప్పుడైతే వెళ్తావో ఆయన సంగతులను రిసీవ్ చేసుకునే అనుభవంలోకి వెళ్తావు. ఆయన నీకు ఏదైనా నేర్పించాలన్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ గ్యాప్, ఒక గ్యాప్, ఒక ఎంప్టీనెస్తో వెళ్తావు. అక్కడ నీకు సిద్ధపరుస్తాడు దేవుడు నెక్స్ట్ ప్రయాణం కొరకు. నేను చెప్తున్నది ఏం తెలుసా? మాటలతో ఆగే దేవుడు కాదు, క్రియల్లోనికి వచ్చేవాడు. వెలుగు కలుగును గాక అని చెప్పితే సరిపోదు, వెలుగు రావాలి అండ్ అది పర్సిస్టెంట్గా ఉండాలి. మీకు ఈ మాట జ్ఞాపకం ఉందా? మార్నింగ్ ప్రేయర్లో ఒక ప్రవచనం ఒక గ్యాప్ ఏర్పరుస్తుందని గుర్తుందా? ఒక కడాయిలో గారెలు వేస్తున్నాం, ఎన్నున్నాయి ఇప్పుడు? ఎన్నున్నాయి? 5. ఇంకొకటి వెయ్యాలి, చేతిలో రెడీ అయింది, దీన్ని వెయ్యాలి. వేయడం కోసం ఒక చేత్తో గ్యాప్ చేస్తాం కదా. ఒక ప్రవచనం నీ పరిస్థితుల్లో అలా గ్యాప్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత దేవుడు సిద్ధపరిచిన దర్శనాన్ని నీకు వేస్తాడు నీ జీవితంలో. అర్థమవుతుందా? ఆయన మార్గాన్ని తెలియజేసే పద్ధతి. అలా ప్రార్థన, ఏకాంత ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు ఆ గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది మన జీవితంలో. లేకపోతే ఏదో కొట్టుకుపోతామండి. కానీ ఆ ఏకాంత ప్రార్థనలో నీ విన్నపాలు నువ్వు చెప్పేసి వచ్చేస్తున్న ప్రార్థన కాదు నాన్న. అర్థమవుతుందా? ఓ లిస్ట్ పెట్టుకొని అన్నీ చెప్పేసి చదివేసి 1 వే ట్రాఫిక్ కాదది. చెప్పండి, 1 వే ట్రాఫిక్ కాదని. ధూపం వేస్తున్నప్పుడే దీపం కూడా వెలిగిస్తున్న అనుభవం ఏం నేర్పిస్తుంది? అది ధూపం వేస్తున్నప్పుడు అంటే అర్థం నీ ప్రార్థన ధూపం వెళ్తున్నప్పుడే వెలుగుతున్న ఆ దీపం కూడా ఆ వెలుగు, అర్థం వాక్యపు వెలుగు, 2 సైమల్టేనియస్గా ఇంటేక్ అవుట్పుట్ మొత్తం సైమల్టేనియస్గా వస్తున్న ఒక అనుభవం. అక్కడితో సరిపోదు నాన్న, కరుణాపీఠం నుంచి కూడా వినబడుతున్న ఒక అనుభవం. హల్లెలూయా. ఇది వేరు, అది వేరు. ఎక్కడ చూసినా దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేయనా? బయట ఉండే వెలుగు ఎవరిస్తున్న వెలుగు? సూర్యుడు. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలంలో ఎవరిస్తున్న వెలుగు? దీపం. అతి పరిశుద్ధ స్థలంలో ఏ వెలుగు అసలు ఉండదు, చీకటి, మొత్తం చీకటి, ఏముండదు.
కేవలం దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటే మాత్రమే అక్కడ వెలుగు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ అండి. దేవునికి కావాల్సిన ఆ బయట మన మైండ్ సెట్ మొత్తం అక్కడ విడిచిపెట్టడం. హల్లెలూయా. దాని కొరకే దేవుడు నేర్పిస్తున్నారు ఒక ప్రయాణం. ఈ సూర్యుని వెలుగులో ఉండే ఈ నీతి ఉంది చూసారా, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇది ఇంతే అని అన్ని అబద్ధాలే. ఈ సూర్యుని వెలుగులో అంతా అర్థం చేసుకొని సొలొమోను చెప్తున్నాడు వ్యర్థం. ఏమన్నాడు? వ్యర్థం అట. తనకు అర్థమైందండి. కానీ అతి పరిశుద్ధ స్థలం కట్టించాడు తప్ప లోపలికి ఎంతవరకు వెళ్ళారో మనకి తెలీదు. పొద్దున్న పరలోకానికి వెళ్ళిన తర్వాత లెక్కలు తారుమారవుతాయి తెలుసా? లెక్కలు తారుమారవుతాయి తెలుసా? శాబాదేశపు రాణి వచ్చి ఉన్నతమైన స్థానంలో నించుంటుంది. పిచ్చెక్కవద్దండి జనానికి. సూపర్ అని చెప్పిన కొరజిన ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒక వెలుగు వెలిగింపబడిన కపెర్నహూము అడ్రస్ లేకుండా అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడు పాపాత్ములే అని చెప్తున్న నినివే ఒక సూపర్ స్థానానికి వెళ్ళిపోతుంది. లెక్కలు తారుమారైపోతాయి నాన్న. నీ లెక్కలు తారుమారు చేయాలని దీనత్వం నేర్చుకోమంటున్నాడు. హల్లెలూయా. కానీ నేను చెప్తున్న విషయం ఏంటి తెలుసా? మనకి దీనత్వం నేర్పించడానికి కూడా యేసు ప్రభు ఒక అనుభవంలోకి వెళ్ళడానికి ఆయన ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళాడు. నేను అంటుంది ఏంటంటే ఆయనే అంత ఏకాంత ప్రార్థనలోకి వెళ్తే మనకి ఇంకెంత కావాలి? అర్థమవుతుందా? మనకి ఇంకెంత కావాలి చెప్పండి. మనకి ఇంకెంత కావాలి? ఏకాంత ప్రార్థన కావాలి అని చెప్పండి. పక్కవారితో చెప్పండి. హల్లెలూయా. ఓకేనా? ఆ ప్రార్థనలో ఆయన మార్గాల్ని తెలియచేయడానికి ఒక స్పేస్ క్రియేట్ చేస్తారు. అనుభవపూర్వకంగా, అక్షరపూర్వకంగా మాత్రం కాదు, వినికిడి పూర్వకంగా మాత్రమే కాదు, అనుభవపూర్వకంగా. వేడి ఇలా ఉంటుంది, లైట్ ఇలా ఉంటుంది, అక్షరం ఇలా ఉంటుంది, చెప్పితే సూపర్ ఉంటుంది. దాని గుండా వెళ్తే ఆ అనుభవం వేరేగా ఉంటుంది. అవునా? అనుభవపూర్వకంగా కావాలి. హల్లెలూయా. సో అలా నేర్పించడం కోసం ఆయన ఏకాంతంగా ఒక ప్రార్థనలోకి వెళ్ళారు. తర్వాత ఏమేమి చూడండి. 14 మత్తయి సువార్త 14వ అధ్యాయము 24వ వచనము. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆగండి. అనుభవపూర్వకంగా వీరికి ఏం జరుగుతుందంట? అప్పటికి ఆ దోణి ఎప్పటికీ ఈయన సాయంకాలం అయినంత వరకు, ఈయన ఏకాంత ప్రార్థన చేసి కిందకి దిగేంత వరకు వీరిని ఆల్రెడీ దేవుడు బలవంతం చేశారు. నాకంటే మీరు ముందుగా వెళ్ళండి అని. ఎందుకు పంపించారో తెలుసా? ఈ అనుభవమే. కానీ ఒకసారి ఈ అనుభవం దేవుడు ఆల్రెడీ నేర్పించారు. నిన్న నువ్వు ఏ నేర్పించావు నీ బిడ్డకి, ఈరోజు బి నేర్పించడానికి మళ్ళీ ఒకసారి ఏ నేర్పించడానికి నిన్నటికి ఈరోజుకి తేడా ఉంటుంది. నేను నేర్చుకున్నావుగా ఏ రాయి అని చెప్తావు, నువ్వు కొంచెం లిబరల్గా చేయి విడిచిపెట్టి వదులుతావు. అది నిన్న వచ్చింది కదా రాయి అని. అర్థమవుతుందా? ఈరోజు బి కొత్తగా నేర్పిస్తారు. అర్థం కాలేదా? ఒకసారి అల్ప విశ్వాసాన్ని కొట్టివేయడానికి ఇదే అనుభవంలోకి తీసుకెళ్ళారు యేసయ్య. అవునా? రండి అక్కడికి. చదవండి 8వ అధ్యాయం. ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనము. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఆగండి. ఒకసారి అనుభవపూర్వకంగా ఇది నేర్పించారు.
ధోనిలోనే ఉన్నారు యేసయ్య. అలలు వచ్చాయి, వీళ్ళు వెళ్ళి యేసయ్యని లేపుతున్నారు. వెంటనే లేచి, వావ్ నన్ను ఎంత బాగా పిలిచారు మీరు, వావ్ నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, వావ్ యూ అక్నాలెడ్జ్డ్ మీ అన్లా. అర్థమైందా? లేవంగానే అల్ప విశ్వాసులారా, కమాన్, అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఈ అనుభవం ఈ అనుభవం ఏంటి? ఇప్పుడు రండి, మళ్ళీ ఏ అనుభవాన్ని వాళ్ళే రాయాల ఏంటి? మళ్ళీ ఏ అనుభవం ఇప్పుడు వాళ్ళే రాయాలి. అలా అవ్వాలంటే ఏసే అక్కడ ఉండకూడదు. మీరు ధోనికి త్వరగా వెళ్ళండి అని బలవంతం ఎందుకు చేశారనుకుంటున్నారు? అప్పుడు ఆల్రెడీ నేను ఉన్నప్పుడే తుఫాన్ అలవాటు చేశా. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ రాబోతుంది. నేను లేకపోయినా యూ హ్యావ్ టు గో త్రూ ఇట్. అర్థమైందా? చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చేశారట. ఇప్పుడు రండి 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25-6 రాత్రి 4వ జామున. ఆగండి 24వ వచనం చదవండి. అప్పటికా దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. ఆగండి 8వ అధ్యాయంలో వాళ్ళు కంగారు పడింది దేనికి? ఇదే అల్లలకి, ఇదే తుఫానికి. అనుభవపూర్వకంగా దేవుడు నేర్పిస్తున్నప్పుడు నీకు నిన్న ఒక అనుభవం, మొన్న ఒక అనుభవం ఎందుకు ఇస్తారో తెలుసా? దాన్ని దాటమని, అక్కడ ఆగమని కాదు. హల్లెలూయా. ఒకప్పుడు అదే శిష్యులకి అనుభవపూర్వకంగా అలలను అలవాటు చేశారు. ఈ అలలు ఎందుకు వస్తున్నాయో నేర్పించారు. ఎదురుగుండా చూశారు. అసైన్మెంట్ తీసుకున్న ఆ దెయ్యాలు ఆ ప్రాణాలని తీయకుండా కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళ కళ్ళ ఎదురుగుండా 2000 దెయ్యాలు చచ్చిపోతే నేర్పించారండి అక్కడ ఒక ప్రయాణమును. ఇప్పుడు మరలా వస్తున్న అలలు ఎవరు క్రియేట్ చేస్తున్నారు తెలుసా? చెప్పనా? రండి, ఈ 35-36 చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 35-36. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఓకే, ఒక మాట చెప్తా చూడండి. మనుష్యులు వీళ్ళు యేసయ్యని గుర్తుపెట్టారు, కానీ లోపల నివసించే రోగాన్ని కలిగించిన దెయ్యాలు ఇలా ప్రయాణం ముందే గుర్తుపట్టాయి. అర్థమవుతుందా? అంతకుముందు గాలిని గద్దించారే దేవుడు, ఆ గాలిని రేపింది ఎవరు? ఈ దెయ్యాలే. అద్దరినున్న అవే దెయ్యాలు. ఈ ప్రయాణంలో ఇది ఇలా ఉంటుంది అని ఒక ఎపిసోడ్ దేవుడు ఆల్రెడీ ఏ పాఠంలో నేర్పించారు. ఇప్పుడు శిష్యులు దాన్ని పాస్ అయి చూపించాలి. అలా అంటే ఏసే ఆ దోన్లో నువ్వు నీ పిల్లలకి రాయిపించేటప్పుడు ఏ పట్టుకొని రాయిపిస్తావు? ఒక టైం వస్తుంది, నేర్చుకున్నారని నమ్మిన తర్వాత ఇప్పుడు రాయి అంటావా లేదా? అలా ఎవ్రీ స్టెప్ చేయి పట్టి నడిపిస్తున్న దేవుడు. ఆమేన్. ఆయన మార్గములు తెలపడం అంటే ఏంటి తెలుసా? ఎలా నడవాలో కూడా నేర్పిస్తారు నాన్న. శిష్యులకు ఇస్తున్న ట్రైనింగ్ అండి అది జన సమూహానికి కాదు. అక్కడ కూడా జన సమూహం వెనక్కి వెళ్ళిపోయారు, ఇక్కడ కూడా జన సమూహం వెనక్కి వెళ్ళిపోయారు. విన్ని వెళ్ళిపోయే వాళ్ళు జన సమూహంతో సమానమే. ఒక ప్రయాణంలో ఉండి కొనసాగుతున్న వారే శిష్యులు. శిష్యులకు ఇస్తున్న స్పెషల్ ట్రైనింగ్ ఇది. అందులో కూడా లీడర్గా ఉండవలసిన పేతురుకి ఇస్తున్న ఇంకా స్పెషల్ ట్రైనింగ్ అది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకేనా? వెళ్దాం ఇంకొంచెం ముందుకి. ఇప్పుడు వారు ఆల్రెడీ ఒక ప్రయాణం అద్దరికి వెళ్దామని చేశారు. ఆ ప్రయాణంలో అలలు వచ్చాయి. అప్పుడు ఏసై ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి ఏసయ్యా లే 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 లే
ఆయన వాళ్ళని అప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఒక మాట చెప్పనా, నువ్వు దేవుని వల్ల ఏమేమి పొందుకుంటున్నావు ఇతరులకు ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఎంకరేజ్ చేయబడుతున్నావో నువ్వు అది వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు ఎక్కడ హెచ్చరింపబడుతున్నావో ఆ హెచ్చరికని కూడా నువ్వు ఇతరులకి ఇవ్వాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కడ ప్యాంపరింగ్ పొందుకుంటున్నావో అక్కడ ఇతరులని నువ్వు ప్యాంపర్ చేయాలి. నన్ను ఆదరించి నన్ను హత్తుకొని ఈ అనుభవం ఉందే, నువ్వు అదే ఏరియాలో నీవు కోపగించి నువ్వు త్రోసివేస్తే ఫెయిల్ అయ్యావు. అర్థం కాలే? చూడండి, ఒక పిల్లవాడు ఏబిసిడి నేర్చుకుంటున్నాడు. ఓకే, నేను నేర్చుకున్నది ఏంటి? వీడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, అంతే కదా. 2 పార్ట్లు నేర్చుకున్నాడు. నేను ఈ 2 నేర్చుకున్నాను కదా, ఈరోజు రాయిరా నువ్వు అని వదిలినప్పుడు ఇట్లా రాశాడు అనుకోండి, పాస్ మార్క్ ఇస్తావా? దేవుడు కూడా ఇయ్యడు నాన్న. క్రీస్తు పోలికలోనికి మార్చబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రవర్తనలో కూడా నువ్వేం పొందుకుంటున్నావు అది ఇవ్వాలి. ఇది ఎలాంటిదంటే ఒక ఎక్సర్సైజ్ నేర్పించి ఇంటికి హోంవర్క్ ఇచ్చినట్టు. హల్లెలూయా. ఇంటికి హోంవర్క్ ఎందుకు ఇస్తారు? అనుభవ జ్ఞానం అంటే అదే. పక్కవారితో చెప్పండి, అనుభవ జ్ఞానం అంటే అదే అని. అర్థమైందా? ఇప్పుడు పేతురు గారికి, ఇప్పుడు శిష్యులందరికీ కూడా ఏ వచ్చేయాలి. ఏంటి ఆ ఏ? పోయిన ప్రయాణంలో గాలి వచ్చింది, అలలు లేచాయి, తుఫాన్ వచ్చింది, అప్పుడు అందరూ భయపడ్డారు. ఇప్పుడు భయపడినట్టు రాసిందా? పాస్ అయ్యారు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు స్పెషల్ ట్రైనింగ్ ఫర్ పీటర్. వెళ్దామా? చూడండి, అంతవరకు యేసయ్య రాలేదు, పీటర్కి మాత్రం ఇప్పుడు స్పెషల్ ట్రైనింగ్. చూడండి, చూడండి 14వ అధ్యాయము 27వ వచనము. వెంటనే యేసు ధైర్యము 26 వచనం. ఆయన సముద్రం మీద కాదు 25 స్టార్ట్ చేయండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. చాలు. 4వ జాము అంటే తెలియని వారి కోసం చెప్తున్నాను. క్లాక్లో టైం ఉంటుంది కదా, 12, 9. రాత్రి 6 నుంచి ఉదయకాల సమయం 6 వరకు ఒక రాత్రి, 6 నుంచి 9 వరకు మొదటి జాము, 9 నుంచి 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 4వ జాము. నువ్వు 3 గంటలకి లేచి ప్రార్థిస్తున్న సమయం పేతుర్ని దర్శించినట్టు దేవుని వద్దకు కూడా వస్తారు. స్పెషల్ ట్రైనింగ్. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకు నాన్న. పక్కవారితో చెప్పండి, నేను ఆ టైం నిర్లక్ష్యం చేయనని. అర్థమైందా? నిండా కప్పుకున్నాడికి తుఫాను తెలీదు, యేసయ్య వచ్చింది తెలీదు. ఆయా హై, గయా హై, పతా నహీ హై, అలా ఉంటుంది. కాదు, దేవుడు మనల్ని అందుకు నియమించలేదు. చెప్పండి పక్కవారితో. 4వ జాము ఆయన వచ్చారట. ఎలా వచ్చారు? అసాధ్యం. సముద్రం మీద ఒకడు నడుచుట అసాధ్యం, సాధ్యపరచుకుంటూ ఆయన వచ్చారు. వెంటనే వాళ్ళని మాట చూడండి. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఈ సెకండ్ ట్రైనింగ్. 8th చాప్టర్కి రండి.
25వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనము. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. చాలు. ఇంతకుముందు అనుభవం ఏంటి? అల్లలు చూసి ఆయన లేపిన అనుభవం. అప్పుడు కూడా వీళ్ళకి ఏమొచ్చింది? భయం. ఇప్పుడు భయం దాటింది. అల్లలు చూసి వాళ్ళకి అలవాటైంది కదా, ఒక అనుభవం ఉంది కదా. సో ఇప్పుడు అది భయం వేయలా. అలలు వాళ్ళు భయపడ్డారా? కానీ అలల మీద నడిచొచ్చిన యేసయ్యని చూసి భయపడుతున్నారు. నాన్న, నీకు సమస్య అలవాటైందేమో, కానీ ఆ సమస్యను దాటి తొక్కి వస్తున్న యేసయ్యని చూడకుండా దాన్ని దెయ్యం అనుకుని, భూతం అనుకుని భయపడుతున్నావు చూడు, అందుకే కేకలేస్తున్నావు. నిన్ను దర్శించడానికి వచ్చేది దెయ్యాలు కాదు, మన దేవుడు. హల్లెలూయా. యేసయ్య అండి. అర్థమవుతుందా? శిష్యులకి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్. పలకండి మాట. ఎంతమందికి కావాలి ట్రైనింగ్? ఆమేన్, ఆమేన్. నువ్వు చూస్తున్న విషయాలు నేను చూస్తున్నానని చెప్తే నేను పిచ్చిదానిలా చూస్తారు. వర్రీ అవ్వకమ్మా. వింటున్నారా? నీ అనుభవాలు వెర్రితనంగా అనిపిస్తాయి. డోంట్ వర్రీ. నిన్ను ట్రైన్ చేస్తున్నవాడు నీకు ఇంపార్టెంట్. నిన్ను పిలుచుకున్నవాడు నీకు ఇంపార్టెంట్. ఆయన స్వరూపంలో మార్చబడుతున్న నీ ప్రయాణం నీకు ఇంపార్టెంట్. ఒక్కొక్క అనుభవం ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ దోనెక్కాను, మీరు వెళ్ళండి అని ఇక్కడ కూర్చుంటే ఈ అనుభవం దొరికేదా? శిష్యులతో ఒక ప్రయాణం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ ఏరియాలో ఇంకేం జరిగింది మనం త్వరగా వెళ్దాం. ఈ ఏరియా మళ్ళీ ధ్యానించుకుందాం, 8th చాప్టర్ ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ ఆయనకు దొరికిన ఒక దీనత్వం, అల్లల దగ్గరికి వెళ్ళిపోదాం. రండి. అప్పుడు ఏమైంది? భయము చేత కేకలు వేసిరు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడదని వారితో చెప్పగా. ఏమంట? నేనే, మీరు భయపడకండి. ధైర్యపరుస్తున్న అనుభవం. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు పాస్ అయ్యారు కదా, ఎందులో? అవునా? ఇప్పుడు క్లాస్ పెరిగింది. ఇప్పుడు యేసయ్య అలల మీద వచ్చారు. నెక్స్ట్ టైం మళ్ళీ ఫస్ట్ స్టడీ ఏది? అలలు. భయపడరు. యేసయ్య అక్కడి దగ్గర నుంచో ఎలాగోలాగా వస్తారు, గుర్తుపడతారు. 3rd స్టెప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అనుభవ జ్ఞానంలో నీ లెవెల్ నానాటికి పెంచుతారు. అక్కడే స్టాగ్నేట్ అయ్యావనుకో, మురుగు వాసన వచ్చి కొట్టుకుని పోతావు. అర్థమవుతుందా? ఫ్లో ఒకటి నేర్చుకుంటూ పోవాలా లేదా? నాలెడ్జ్ అలా ఆగిపోతే ఏమవుతుంది? స్టాగ్నేట్ అయిపోద్ది. అది ఎందుకు పనికిరాదు. కాలం ముందుకు వెళ్ళిపోతున్నావు, అక్కడ ఆగిపోతావు. దేవుడికి అది ఇష్టం లేదు. కాలం కంటే ముందుగా పరిగెట్టిస్తున్న దేవుడు. ఆమేన్. నీ ప్రవచనాలు, నీ వాగ్దానాలు నేనేం చేస్తున్నాయి తెలుసా? కాలమును కూడా ముందుగా చూస్తూ నిరీక్షణతో నింపి అడుగులు వేపిస్తున్న పరుగు. హల్లెలూయా. నేనే, భయపడకు అని చెప్తున్న సమయం నీలో నిరీక్షణ పెంచుతున్నారు, ధైర్యమును పెంచుతున్నారు. ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తున్నప్పుడు ధైర్యం వస్తుంది నాన్న. హలో, జనసముద్రంలో లేదా జనసమూహంలో కలుసుకొని వెళ్ళిపోతే ఈ అనుభవాలు ఉండేనా శిష్యులకి? దోణిలో ఉంటేనే అనుభవాలు. చెప్పండి అన్నమాట. ఏదా దోణి ఇక్కడ చూపించండి. ఆ దోణిలో ఉంటేనే అనుభవాలు. అయ్యగారు ఇప్పుడు ఫిష్ గురించి చూడట్లా. అప్పుడు రాత్రంతా శ్రమ పడింది దేనికోసం? చేపల కోసం. ఇప్పుడు ఆ బాధ లేదు, అల్లల గురించిన భయం లేదు. ఒక అనుభవం అయిపోయింది. యేసయ్య ఇప్పుడు అల్లల మీద నడుచుకుని వచ్చారు. కానీ వెంటనే పేతురు చెప్తున్న మాట చూడండి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా. చాలు. దేన్ని చూసి భయపడుతున్నాడు?
నీకు ధోనిలో ఉన్నప్పుడు గాలి అలవాటు చేశారే, నడుస్తున్నప్పుడు కూడా ఆ గాలి వస్తే భయపడకూడదు నాన్న. కమ్మాన్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? అప్పుడేమో ఎటువంటి అనుభవం? అదే గాలి, అదే భయం. దోన్లో లేడు, అరే ఎదురుగుండా ఉన్నాడు యేసయ్య, లేచున్నాడు. అప్పుడన్నా పడుకుని ఉన్నాడు, అప్పుడు నువ్వు భయపడ్డావంటే అర్థం ఉంది. ఇప్పుడు లేచున్నాడు నాన్న. పాయింట్ ఎప్పటికైనా ఆ గాలిని చూసి భయం. అర్థమవుతుందా? కానీ నిన్ను చూస్తున్న లెవెల్ వేరు. చెప్పండి, నన్ను చూస్తున్న లెవెల్ వేరని. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడను. నిన్న ఆ రేంజ్లో చూడాలని దేవుడు భయపడద్దని చెప్తున్నారు. నిన్ను దేవుడు ఆ రేంజ్కి ఎక్కించాలని ఆశపడుతున్నారు. ఆత్మ మూలంగా వెళ్తున్నవాడు గాలి విసిరినట్టు ఎక్కడికి వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడో ఏం తెలియదు అన్నట్లుగా నిన్ను ఆ రేంజ్లో నిన్ను తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే, నువ్వే ఆ గాలికి చూసి, ఆఫ్టర్ ఆల్ చిన్న గాలిని చూసి నువ్వు భయపడుతుంటే, దినదినము భయమును వెళ్ళగొడుతున్న దేవుడు ఉన్నారు. దోణిలో ఉన్నప్పుడు భయపడ్డావు, నీళ్ళలో నడుస్తున్నప్పుడు భయపడుతున్నావు. అసలు నువ్వే ఆ గాలిగా తయారు చేయాలని దేవుడు ఆశ. కమాన్, మాట చెప్పనా? నువ్వేమై ఉండవలేను అని దేవుడు ఆశపడ్డారో వాటన్నిటినీ కూడా నిన్ను చూపించి నీకు వాటి వలన భయం కలిగించడమే అపవాది పని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, లేకపోతే 1వ అధ్యాయంకే రండి. చదవండి 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఆయన అంటే తన దూతలను ఎలా చేసుకున్నాడట? వాయువులు. వాయువు అంటే ఏంటండి? గాలేనండి. మాట చెప్పన, ఈ ఇమిటేటర్ గడు ఉన్నాడు కదా, ఎవరు వాడు? ఇమిటేటర్. అక్కడ ఏముందో చూసుకుని వచ్చి వీడు కాపీ చేస్తూ ఉంటాడు. వీడు కూడా వాడు దెయ్యాలన్నింటినీ కూడా గాలి రూపంలో చేసుకొని ఎక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, అది చెయ్యి ఇచ్చేయని కమెంట్స్ ఇస్తూ ఉంటాడు. దేవుని యాక్చువల్ రూపం అదే. ఆయన తన దూతల్ని వాయువులుగా చేసుకున్నారు, కానీ తన సేవకుల్ని ఇది కాదా? ఇది కాదా? ఒక్కొక్కరిని ఆయన సేవకులుగా పిలుచుకుంటూ అగ్ని జ్వాలలుగా చేయాలనుకుంటున్నాడు. ఇలా మార్చబడడానికే ఆపివేయాలని గాలి, నువ్వు ఇంకా ఇగ్నైట్ అవ్వలేదని, చిన్న వెలిగే కదా ఆపేద్దామని ప్రయత్నం. అర్థమవుతుందా? ఆ ప్రయత్నంలో కూడా దేవుడు ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తూ భయపడద్దు అని చెప్తున్న దేవుడు. హల్లెలూయా.
ఆమేన్. ఆర్పివేయడానికి కాదు, నిజానికి నువ్వు ఆగమంటే ఆ గాలి ఆగుతుంది, ఆగాల్సిందే. దేవుడు ఒక నడక నేర్పించాలి. దీనులకు మాత్రమే ఆయన మార్గాల్ని నేర్పిస్తారు. ఆమేన్. అక్కడ పేతురుకి ఒక దీనత్వం అవసరమైంది, స్పెషల్ ట్రైనింగ్. దాని కొరకే ఆయన అది అలౌ చేశారు. గాలిని చూసి నేను భయపడుతున్నాను అనే ఒక అనుభవం ఎప్పుడైతే పేతురుకి అర్థమైందో, తన ప్రయాణంలో అదన్నీ అర్థం కాలేదండి, అర్థం కాలే. తన నీడ కూడా వెళ్తున్నప్పుడు గాలి పట్టిందని చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు కూడా బాగుపడుతుంది, అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? ఆయన మార్గాల్ని మనకు నేర్పించాలి. అంటే ఫస్ట్ మనకి రావాల్సింది దీనత్వం, తీర్మానం, తర్వాత దీనత్వం. ఈ దీనత్వంలో కూడా దేవుడు ఒక్కొక్కటి నేర్పిస్తారు. డే 1 అన్నీ చెప్పలేదండి ఇవి. డే 1 నేర్పించారా? లేదు. ధోనిలో ఉన్నప్పుడు భయపడ్డావు, రెండవసారి ఆ భయం పోయింది, కానీ ఆ గాలి నిన్ను వదల్లా. నువ్వు అలల మీద నడుస్తుంటే కూడా ఆ గాలి భయపెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. సేమ్ వే మన జీవితంలో కూడా భయం, ఆందోళన, అనవసరమైన టెన్షన్స్ అన్నీ భయపెట్టాలని, నిరుత్సాహపట్టాలని ప్రయత్నం చేస్తే కొంతవరకే. ఆత్మ మూలముగా ఎప్పుడైతే నువ్వు నడుస్తావో ఆ గాలి కూడా కమాన్, అసలు నువ్వు వెళ్తుంటే అసలు గాలి వెళ్ళినట్టే ఉంటుంది. ఎవరికి అర్థం కాదు నాన్న, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు, ఏం చూస్తున్నావు అర్థం కాదు, ఎటు వెళ్తున్నావో అర్థం కాదు. వావ్, ప్రయాణమే వేరు. చివరిగా ఒక మాట చెప్పిన, ఇంతకు ముందు ఆ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు యేసయ్యని రావద్దని, ఆ ఊర్లోకి రావద్దని, వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు గుర్తుపట్టి తీసుకొస్తున్నారు. అనుభవాలు మారుతాయి. మనం మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి. నీ సాక్షిగా నేను నీ సాక్షిగా నేను నిలిచాను. అలా నిలిచి ఉండాలి అంటే ఈ అనుభవాలు ఉండాలి. అర్థమవుతుందా? ఊరికే ఏదో ఒక పాట పాడి ఆహా చప్పట్లు ఇక్కడికి భలే చేసుకున్నామండి, ప్రేయర్, బయటికి వెళ్ళామండి భయపడుతున్నాం. నా నాటికి ఒక చేంజ్ ఉండాలి. ఆమేన్. చెప్పండి నేను భయపడినాని. పక్కవారితో చెప్పండి నేను భయపడినాని. ప్రార్థన చేసుకుందామా? ఒక్కొక్క అనుభవం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తూ, దీనులకు ఆయన మార్గాన్ని తెలియజేస్తూ, నడిపిస్తున్న దేవుని బట్టి అతిశయపడుతూ ప్రార్థన చేద్దామా? ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేద్దామా? మనలో ఏమీ లేదు, ఏమి లేదండి. చాలామంది ఇలా అంటారండి, పేతురు మునిగిపోవడానికి కారణం గాలియే, కానీ పేతురు కంట ఏదో అనుభవాలు, ఏదేదో స్టోరీస్ చెప్తారు. క్లియర్గా రాశారు అక్కడ, ఆ గాలిని చూస్తే భయపడ్డాడని.
అంటే ఆ రోజు మన సీనియర్ అయిన మన పేతురు గారికి అది సాధ్యమే అంటే అలాంటి టెస్ట్ వచ్చిందంటే మనకు కూడా వస్తుంది నాన్న. అర్థమవుతుందా? ఎదుటివాని యొక్క భయము చులకనగా కనపడకూడదు. పేతురయ్య గారికి వచ్చింది ఆ ప్రాబ్లం. ఒక్కసారి ఆలోచించండి. ఆ ఏరియాలోకి కూడా వెళ్ళి నువ్వు ఆదరించగలిగితే, ఆ ఏరియాలోకి కూడా వెళ్ళి గద్దించగలిగితే, ఒక మాట చెప్తా చూడండి, యేసు ప్రభు ఇంతకుముందు అదే భయానికి గద్దించారు, ఇప్పుడు గాలిని గద్దించారా? ఏం చేశారు? మునిగిపోతున్నప్పుడు ఏం చేశారు? చదవండి ఆ మాట. ఇప్పుడు గద్దించలా, లేపారు. అప్పుడు లేపచ్చుగా, ఫస్ట్ టైం భయపడినప్పుడు లేపచ్చుగా, ధైర్యపరచచ్చుగా. నువ్వు అప్పుడు గద్దించారు. మీకు అర్థమవుతుందా వ్యత్యాసం? మనమైతే ఏం చేస్తాం తెలుసా? అప్పుడు లేపుతాం, ఇప్పుడు గద్దిస్తాం కాదా? ఫస్ట్ టైం మనం లేపుతాం, సెకండ్ టైం ఎన్నిసార్లు చెప్పాలి? నో, వేసే స్టైల్ అది కాదు నాన్న. శిష్యుల ట్రైనింగ్ కూడా అది కాదు నాన్న. పడిపోతున్న అనుభవాలు కొన్ని ఉంటాయి, ఆ టైంలో చేపట్టి లేపాలి. దేనికి భయపడకూడదో నేర్పించడానికి గద్దించాలి. ఆయన పోలికలోనికి మార్చబడుతున్నప్పుడు లోకంలో శిష్యులు తయారవుతారు. ఆమేన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని నాకు శిష్యులుగా చేయండి. అందరినీ, మనుషులందరినీ ఏం చేయమన్నారు? శిష్యులు. అరే నువ్వు ఒక ధోని ప్రయాణంలో వెళ్ళే శిష్యుడిగా మారావు నాయనా, కాదా? అవునా కదా? నువ్వు ఇతరులని తయారు చేయాలంటే కూడా యు టీచ్ వాట్ యు హ్యావ్ లెర్న్డ్. నువ్వు అనుభవాలన్నీ పొందుకున్నావు, అవి అంతేలే. నువ్వేమో సుదీర్ఘమైన ప్రయాణం చేసి అనుభవాలన్నీ పొందుకొని బాగా దిట్టంగా తయారయ్యావు. నీ దగ్గరకు ఒకటి సమస్య వస్తే ఇవన్నీ అంతేలే, అలాగే ఉంటాయి. అమ్మా జాగ్రత్త. అర్థమవుతుందా? ఎదుటివాని సమస్యను లైట్గా తీసి పక్కకు పడేయకు. ఎప్పుడు గద్దించాలో తెలుసుకో, ఎప్పుడు చెయ్యాలో తెలుసుకో. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఆన్లైన్లో ఉన్నవారు ఎవరైనా ప్రార్థన అందుకోండి. ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన అందుకోండి. ఇక్కడ ఎవరైనా ప్రార్థన చేయండి లోపల. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అలనాడు ప్రభా నా తండ్రి పేతురు గారి ద్వారా ప్రభా నాయన మీ శిష్యులను ప్రభా నా తండ్రి నాయన వారి అనుభవాలను ప్రభా మరి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేస్తుంది తండ్రి. మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మొదటిసారి నాయన మీరు గాలిని గద్దించినప్పుడు ప్రభా నాయన వారు తండ్రి ప్రభా ఆయన మీరు మీ యొక్క మార్గంలను తేటపరిచి చూపిస్తారని చెప్పిన దైవమా మీకు స్తోత్రములు ప్రభా. మాకు దీనత్వమును ధరింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా తండ్రి ప్రభా గ్రాఫ్ట్ చేయించినప్పుడు కట్ చేస్తున్నప్పుడు నా తండ్రి ప్రభా 2 ఎడ్జుల్లో నా తండ్రి ఇద్దరికి గాయాలు తగులుతాయి ప్రభా.
ఆయన నా తండ్రి ఆ రీతిగా నా తండ్రి ప్రభా ఒక షార్ప్ గాయం అయినప్పటికీ ఆయన రెండింటిని కట్ చేసి నా తండ్రి చక్కటి రీతిలో మీరు గ్రాఫ్టింగ్ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. మీ మాట వినేటువంటి వారుగా మేము ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు చెల్లించుకొచ్చినాం. ఏకాంత ప్రార్థనలోనికి మేమందరము వెళ్ళినట్లుగా విశేషమైన మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏకాంత ప్రార్థనలో ప్రభా మీరు ఇస్తున్నటువంటి అనుభవాలను, మీరు నేర్పిస్తున్నటువంటి సంగతులను నేర్చుకుని నా తండ్రి మన నెక్స్ట్ ప్రయాణంలో మేము కొనసాగుటకు సాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ధూపం వేస్తూ దీపం సవరించుకుంటూ నా తండ్రి ప్రభా నేను నా తండ్రి మీ సన్నిధిలో మీ స్వరము అనేటువంటి వారుగా ఏకాంత ప్రార్థనలో గడిపే